హాయ్ ఫ్రెండ్స్, నేను వల్లిని. వెల్కమ్ టు పెద్దరాజు ఫుడ్స్. హెల్దీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ చూపించబోతున్నాను. తయారీ విధానం: ఇది చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదు చాలా తక్కువ సమయంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తయారు చేసుకునే కొబ్బరి అన్నం. తయారీ విధానం: ఒక కొబ్బరిని బ్రేక్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా దినుసులు, గ్లాసున్నర బియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకుని సైడ్కి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 2 చెంచాల బటర్, 1 చెంచా నెయ్యి వేసి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులన్నింటినీ వేసి వేయించుకోవాలి. మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, 3 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, షాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ షాజీరా వేసుకున్న తర్వాత 1 నిమిషం వరకు వేయించుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత వాటర్ లేకుండా బియ్యాన్ని కూడా గిన్నెలో వేసి 1 నిమిషం వరకు వేయించుకోవాలి. కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని చిక్కగా పాలు తీసుకుని, కొబ్బరి ముదురుదయ్యి ఉంటే పిప్పుని తీసేయండి, లేతదయ్యి ఉంటే డైరెక్ట్ గ్రైండ్ చేసి వేసేసుకోవచ్చు. చూడండి, చిక్కగా తీసుకున్న కొబ్బరి పాలు. చిక్కటి కొబ్బరి పాలు 2 గ్లాసులు చేయండి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల కొబ్బరి పాలు, 1 గ్లాసు నీళ్లు వేసి 3 గ్లాసులు టోటల్గా వేసాను. 1:2 అన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మరొకసారి కలిపి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి వాటర్ అంతా దగ్గర పడింది. లైట్గా వాటర్ ఉంది. మరొకసారి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. నేను కొబ్బరి అన్నానికి కాంబినేషన్గా ఎగ్ కర్రీ తయారు చేశాను. మీకు నచ్చిన కర్రీతో కొబ్బరి అన్నాన్ని ఆస్వాదించవచ్చు. చూడండి, కొబ్బరి అన్నం తయారైపోయింది. పొడి పొడిగా టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి అన్నం సర్వ్ చేయడానికి రెడీ. ఈ కోకోనట్ రైస్ ఉదయం బ్రేక్ఫాస్ట్గా, లంచ్ బాక్స్కైనా లేదా డిన్నర్కైనా కానీ చాలా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఎగ్ కర్రీతో కొబ్బరి అన్నం తినడానికి రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.